విశాఖ ఆర్కే బీచ్ లో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో యునైటెడ్ బై యూనిక్ థీమ్ తో వాక్థాన్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజులు వచ్చారు. ప్రతి ఏడాది క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ వాక్థాన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్లాష్ మాప్స్ నిర్వహించారు. యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. 4,000 మందితో ఆర్కే బీచ్ లోని కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు వాక్థాన్ జరిగింది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈరోజు విశాఖలోని ఆర్కే బీచ్ లో వాక్థాన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ వాక్థాన్ వస్తుంది. ఈ వాక్థాన్ లో ప్రస్తుతం అయితే మొత్తం 3,000 మంది వరకు కూడా యువత యువకులు, అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లు వీరంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి మొదటి వారం ఈ వాక్థాన్ నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా క్యాన్సర్ మీద అవగాహన కల్పిస్తూ ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. సార్ చెప్పండి, ఎలా ఉంటుంది క్యాన్సర్కి సంబంధించి? ప్రతి ఒక్కరు కూడా ఏదైతే క్యాన్సర్ జరిగింది వాళ్ళకి ఎలాంటి సూచన? ఇప్పుడు ప్రపంచంలో క్యాన్సర్ అనేది మనిషి మరణానికి రెండో కారణంగా ఉంది. దీన్ని ప్రివెంటబుల్ కాజ్ అనమాట. క్యాన్సర్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ క్యాన్సర్ వల్ల 14 లక్షల మంది ప్రతి సంవత్సరం అంచనాల ప్రకారం ఇండియాలో వస్తూ ఉన్నారు. 7 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. వీటిలో 30%, 40% క్యాన్సర్ మనం రాకుండా చేసుకోవచ్చు. అలాగనే తొలి దశల్లో గుర్తిస్తే ఒక 30% క్యాన్సర్స్ నుండి పూర్తిగా మనం నివారణ పొందొచ్చు. ఈ అవగాహన ప్రజలకి, కమ్యూనిటీస్కి, గవర్నమెంట్స్కి కలగజేయాలని యుఐసిసి అనే ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 1st సండేన చేస్తూ ఉంటాం. ఈ అవగాహన కలిగించడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇది పత్రికా ముఖంగా మీడియా ద్వారా ప్రజలకు ఎక్కువ మందికి ఈ అవగాహన చేరితే పొగాకు సంబంధించిన ఉత్పత్తులు వాడకుండా, ఆల్కహాల్కి దూరంగా ఉండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి, ప్రాపర్ డైట్ తీసుకొని, అలాగనే క్యాన్సర్ రాకుండా ఉండే వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యాక్సిన్స్ కూడా పిల్లలకి ఇప్పించి మనం క్యాన్సర్ నుండి ఇంతమందిని కాపాడొచ్చు. చాలా వరకు రూరల్ ఏరియాలో మహిళలకు వీళ్ళంతా కూడా క్యాన్సర్ 4th స్టేజ్ వరకు వాళ్ళకి తెలియని పరిస్థితి. అలాంటి వారు అంతా కూడా లాస్ట్ స్టేజ్లో వచ్చి ప్రాణాల మీద తెచ్చుకుంటారు. అలాంటి వారికి ఎటువంటి చేస్తారు? అందుకనే ఈ అవగాహన కార్యక్రమం కలిగించేది ఎందుకంటే గవర్నమెంట్ బాధ్యత ఏంటంటే రూరల్ ఏరియాలో హెల్త్ కేర్కి దూరంగా ఉన్న వాళ్ళలో కూడా క్యాన్సర్ అవగాహన కలిగించడమే కాకుండా క్యాన్సర్ సంబంధించిన టెస్టులు వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు, ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు చేయడం, అలాగనే ఫ్రీగా గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది గవర్నమెంట్ బాధ్యత. చాలా మందిలో అవగాహన లేకుండా ప్రాణాల మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా చూడాలంటే, ఏదైనా చిన్న గడ్డలు వచ్చినా సరే, ఏమైనా లేకపోతే బ్లీడింగ్ అలాంటిది అయితే వెంటనే డాక్టర్ని సంపాదించి ప్రారంభ దశలో దీన్ని గుర్తిస్తే పూర్తి వైద్యం అందుబాటులో ఉంటుంది. పూర్తిగా వైద్యం అందుబాటులో ఉంటుంది, క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలి. అదొక ఎత్తు అయితే, రెండవది ఏంటంటే ప్రివెన్షన్, అంటే నివారించడం, ముందుగా రాకుండానే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం. దానికి మనిషి టొబాకో తీసుకోకుండా ఉండటం, ఆల్కహాల్ తీసుకోకుండా ఉండటం, అలాగే మంచి వ్యాయామం చేయటం, రోజును సరైన ఆరోగ్య పద్ధతులన్నీ అలవాటు చేసుకోవటం ద్వారా వీళ్ళందరికీ ఇది రాకుండా కూడా చూసుకోవచ్చు. అది ప్రధానంగా ఈ వాక్ ప్రధాన ఉద్దేశం అది. కాబట్టి అందరికీ అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యం. కెమెరామ్యాన్ సురేష్ తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.